హాయ్ ఆల్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఆల్మోస్ట్ మనం 5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు వెరీ ఫేమస్ అయింది. 2,30,000 సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కంటెంట్ అనేది ఎక్కువ చేయలేకపోతున్నాను. లిమిటెడ్ అయిపోతుంది. ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ తీద్దాము, ఇలా తిరుగుతా డిఫరెంట్ ప్లేసెస్ చూపిద్దాము అన్న ఒక ఇంటెన్షన్‌తో ఛానల్ స్టార్ట్ చేశా. బట్ అది ఎటేటో వెళ్ళిపోయి ఆఖరికి షాప్స్ కంటెంట్‌కి బాగా ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి షాప్స్ కంటెంటే తీయటం మొదలైంది. సో 5 ఇయర్స్ నుంచి మనం చాలా బిజినెసెస్ కవర్ చేసాము. హైదరాబాద్‌లో చూసుకుంటే స్టిల్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే బిజినెసెస్ కవర్ చేసి అంటే నాకు బిజినెసెస్ అంటే ఒక ప్యాషన్ ఉండేది. ఆ ప్యాషన్ వల్ల కూడా నేను బిజినెసెస్ ఆఫర్స్ అని అవని ఇవని ఎక్కువ అవి కవర్ చేస్తూ వచ్చాను. బట్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. నాకు ఎందుకో డిసప్పాయింటింగ్ అనిపించింది. అంటే నా తర్వాత స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ చాలా హ్యూజ్ సక్సెస్ అయినాయి. వాళ్ళకి ఫేమ్ వచ్చింది. బట్ ఆ ఫేమ్ కూడా నాకు రాలేదు. స్టిల్ నాకంటే ఎక్కువ ప్రొడక్ట్ చూడడానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఇష్టపడ్డారు. అది నాకు అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇప్పటి నుంచి ఛానల్ ఏమో మీ మనోహర్ కింద మార్చాను. సో మీ మనోహర్లో మోర్ కంటెంట్ వస్తుంది. అంటే లైక్ ఒక ట్రావెల్ అని కాకుండా ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్, స్టోరీస్ కానీ, వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, పర్సనల్ వ్లాగ్స్, ఇంకా డిఫరెంట్ కంటెంట్, మోర్ కంటెంట్ కవర్ చేయబోతున్నాను. హెల్పింగ్ వ్లాగ్స్ కూడా చేయబోతున్నాను. అంటే ఒక స్మాల్గా స్ట్రీట్ సైడ్ చిన్న చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సపోర్టివ్గా వ్లాగ్స్ చేద్దామని ఒక థాట్ ఉండేది ఎప్పటి నుంచో. కానీ అలా చేయటం వల్ల ఒక డిస్టర్బెన్స్ వస్తుందేమో అని ఆలోచించా. లేదు, ఈసారి నుంచి అలా కూడా చిన్న చిన్న బిజినెస్లు రోడ్ సైడ్ చేసుకునే ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ ఉంటారు, వాళ్ళకు కూడా సపోర్టివ్గా చేద్దాము. మన సైడ్ నుంచి చాలామంది, నేను ఆల్రెడీ ఎంతోమంది బిజినెస్ పీపుల్, టాప్ క్లాస్ బిజినెస్ పీపుల్తో వర్క్ చేశాను. సో వాళ్ళందరి దగ్గర కూడా సపోర్ట్ తీసుకుని కొంత ప్రోడక్ట్ ఏదైనా సప్లై తీసుకుని ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కూడా బిజినెస్ చేయించాలన్న థాట్ ఎప్పటి నుంచో ఉంది. సో దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. సో ఛానల్ నేమ్ చేంజ్ చేసిన సందర్భంగా గివ్ అవేస్ కూడా ప్లాన్ చేశాను. సో ఎవ్రీ వీక్ 7 డేస్ కామెంట్స్, అంటే మండే టు సండే వరకు కామెంట్స్ ఎవరైతే చేస్తారో ప్రతి వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు, నో ఇష్యూస్. వాటిల్లో నేను కొన్ని షార్ట్ లిస్ట్ తీసి గివ్ అవే కింద షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళకి డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తాను. మీరు ఎక్కడున్నా పర్వాలా, విలేజ్, టౌన్, ఎనీ ప్లేస్, నో ఇష్యూస్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు డైరెక్ట్ ప్రొడక్ట్ డెలివరీ చేసేస్తాను. ఇట్స్ గివ్ అవే. నా సైడ్ నుంచి ఒక కాంప్లిమెంటరీ, ఒక గ్రాటిట్యూడ్ అనుకోండి. నన్ను సపోర్ట్ చేసినందుకు నేనేం చేయలేకపోయాను ఇన్ని ఇయర్స్ నుంచి. ఈసారి అది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక షర్ట్ అయి ఉండొచ్చు, ఒక ప్యాంట్ అయి ఉండొచ్చు, లేదా ఇయర్ ఫోన్స్ అయి ఉండొచ్చు, వ్యాలెట్స్, ఎనీథింగ్. నా సైడ్ నుంచి ఒక కాంప్లిమెంటరీ కింద నేను దాన్ని ఇస్తాను. నా దగ్గర అవైలబిలిటీ ఉన్న స్టాక్ బట్టి నేను దాన్ని గివ్ అవే కింద ఇస్తాను. డైరెక్ట్ మీ హోమ్ డెలివరీకి పంపించేస్తాను. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి. సో వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డైరెక్ట్ నేను వాళ్ళ అడ్రస్ తీసుకుని డెలివరీ అనేది చేస్తాను. సో ఇట్స్ 100% అథెంటిక్ ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఇక ప్రతిదీ ఏదైనా కానీ నేను హానెస్ట్గా, ఓపెన్గా ఉంటాను. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్, నాకు ఈ టాపిక్ కవర్ చేయండి బ్రో, నాకు ఈ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఆ టాపిక్ కూడా కవర్ చేయడానికి నేను విల్లింగ్గా ఉన్నాను. అండ్ యూట్యూబ్ గైడెన్స్ కూడా ఇస్తాను, అండ్ బిజినెస్ గైడెన్స్ కూడా ఇస్తాను. యూట్యూబ్ గైడెన్స్ అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాము, లేకపోతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాము, చాలా థాట్స్ ఉంటాయి. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో అసలు ఈజ్ ఇట్ వర్త్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిజినెస్ పరంగా కూడా గైడ్ చేస్తా. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఒక రిస్క్ ఉంటుంది, దానికి కూడా నేను గైడ్ చేస్తాను. 100% బెస్ట్ వీడియోస్ వస్తాయి నా తరపు నుంచి. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ టాపిక్స్. అంటే మీ మనోహర్ అనే ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మెనీ టాపిక్స్ కవర్ చేయాలనేదే నా ఉద్దేశము. ఒకదానికి స్టిక్ అయిపోకూడదు అనేది. సో ఇప్పుడు ఛానల్స్ అందరూ ఎవాల్వ్ అవుతున్నారు, నేను కూడా ఎవాల్వ్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. అది అవ్వకపోతే అక్కడే ఉండిపోతాము. నాకున్న ప్యాషన్, 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్యాషన్
మళ్ళీ తిరిగి తీసుకొద్దాం అనేది ఒక ఉద్దేశం, అంతే, ఏం లేదు. షాప్స్ అనేవి లిమిట్ ఉంటాయి. షాపింగ్ వ్లాగ్స్ తగ్గిస్తాము, ఎందుకంటే ఆల్రెడీ షాపింగ్ వ్లాగ్స్ చాలా మంది తీస్తున్నారు ఫీల్డ్కి వెళ్ళిపోయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి. మళ్ళీ నేను వెళ్ళి షాప్స్ తీసి అయ్యే ఆఫర్స్, ఎందుకంటే రిపీటెడ్ అయిపోయినాయి షాప్స్ ఆఫర్స్ కూడా. అవే వీడియోస్, అవే ఆఫర్స్ అయిపోతున్నాయి. నాకు అంత రిపీటేటివ్ కంటెంట్ నచ్చట్లేదు. సో అందుకనే మారుద్దాం అనుకున్నా. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటని కాదు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది 1,00,000 సబ్స్క్రైబర్స్ అవగానే యూట్యూబ్ నుంచి సిల్వర్ బ్యాడ్జ్ రావటము అదొక అచీవ్మెంట్ గా చూస్తారు. నాకు అది కూడా రాల. 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న సిల్వర్ బ్యాడ్జ్ రాల. బికాజ్ నా కంటెంట్ అంతా కొంచెం కమర్షియల్ ఓరియంటెడ్ ఉంటుంది కదా, షాప్స్ ఓరియంటెడ్. అందుకని యూట్యూబ్ నాట్ ఎలిజిబుల్ కింద పెట్టేసింది. నాకు అది ఇప్పటికీ చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది. అది ఎట్లయినా చేంజ్ చేయాలని. సో అది ఈరోజు నేను డెసిషన్ తీసుకున్నా. ఇట్స్ నాట్ సడన్ డెసిషన్. 1 year నుండి నేను మారుద్దాం అనుకున్నా, కానీ చేయాలా వద్దని ఆలోచిస్తూ మార్చేసా ఛానల్ నేమ్, ఏదైతే అది అవుతుందని. అది మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. వీడియోని షేర్ చేయండి, ప్రతి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మోర్ రీచ్ అయితే వస్తానికి స్కోప్ ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు కొన్ని మీటప్స్ కండక్ట్ చేస్తారు. బేసిక్గా ఆ మీటప్స్ కూడా నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు. అబ్బా, అదొక చాలా పెద్ద బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ చూస్తుంటే ఈవెన్ యుఎస్ఏ కూడా ఇన్వైట్ చేస్తున్నారు, యూట్యూబ్ కానీ యాపిల్ కానీ. మనం వెనకబడిపోతున్నాం అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే వచ్చిన పని కంటే నేను ఎక్కువ అన్నెసెసరీ కంటెంట్ కవర్ చేశాను అనేది నా ఉద్దేశము. సో ఇక నుంచైనా మీకు యూజ్ అయ్యే కంటెంట్ కవర్ చేస్తాను. 100% మీకు యూజ్ అవుతుంది. లేదు మాకు ఇది యూజ్ అవట్లా, ఇంకా వేరే కంటెంట్ ట్రై చేయ బ్రో, మాకు ఇది కావాలి అనేది కింద కామెంట్ చేయండి. ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ అయితే బెస్ట్ కామెంట్స్ చేయండి, వాళ్ళని అయితే నేను పక్కా గివ్ అవేలో సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్స్తో కలుద్దాము. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.